అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర అయితే ఉన్నాము. దీనికైతే జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే రావడం జరిగింది. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సంబంధించి అయితే కేంద్ర బృందం అయితే ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు మెడికల్ ఆఫీసర్ నరేష్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముందుగా అయితే కంగ్రాచులేషన్స్ అండి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, అంతేకాకుండా ప్రజలకు ఎలా సేవ అందించబోతున్నారండి? యాక్చువల్గా ఇక్కడ మనము 7 సర్వీసెస్ ప్యాకేజెస్ మీద మనం నేషనల్ క్వాలిటీ అసిస్టెన్స్ స్టాండర్డ్స్ కి అప్లై చేసుకోవడం జరిగింది. దాని బేసిస్ మీద 24th జనవరి రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి NHSRC వాళ్ళు ఒక ఎక్స్టర్నల్స్ ని పంపించారు. ఇది ఫిజికల్ అసెస్మెంట్ జరిగింది. ఇద్దరు ఎక్స్టర్నల్ అసెసర్స్ వచ్చి మన ఆర్మ్ సెంటర్స్ ని 7 సర్వీసెస్ ప్యాకేజ్ లో మనని ఎగ్జామిన్ చేయడం జరిగింది. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ కేర్ ఎలా ఉంది, నియోనాటల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, నియోనాటల్ కేర్ ఎలా ఉంది, అడాల్సెన్స్ హెల్త్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, కమ్యూనికబుల్ డిసీజెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇంకోటి మేనేజ్మెంట్ ఆఫ్ సింపుల్ ఇల్నెస్ ఇంక్లూడింగ్ మైనర్ ఇల్మెంట్స్, ఇలా 7 సర్వీసెస్ ప్యాకేజెస్ పైన ఈ ఆర్మ్ సెంటర్ ని ఈ సర్వీసెస్ పైన ఈ ఆర్మ్ సెంటర్ లో ఎలా సర్వీసెస్ జరుగుతున్నాయి, ఎలా సర్వీసెస్ అందుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, దాని బేసిస్ మీద ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పూడూరుని ఇక్కడ ఉన్న స్టాఫ్ ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ లైక్ ఫిజికల్, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వెరిఫై చేస్తూ ఇక్కడ ఓవరాల్ గా క్వశ్చనింగ్ చేయడం, ఇంటర్వ్యూ లాగా బేస్డ్ ఆన్ దీస్ 7 సర్వీసెస్ ప్యాకేజెస్. దానికి సంబంధించిన చెక్ లిస్ట్ ఉంటుంది, దానిపైన ఎగ్జామిన్ చేశారు. సో దీనికి మినిమం 75% స్కోర్ రావాలి. మనం వీఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ గాట్ 89% తోటి ఇది సర్టిఫై అవ్వడం జరిగింది. సో ఇది మనకు ఒక ఎంకరేజ్మెంట్ అండ్ ఒక అచీవ్మెంట్ లాగా. దీనికి మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మనకు 1.26 lakhs మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే నిధులు అయితే వస్తున్నాయి, దాంతో పాటు వసతులు సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతుంది కాబట్టి డెఫినెట్ గా మనకు ఇంకా వచ్చిన మనీ తోటి ఇంకా మనం ఈ సెంటర్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు స్టేట్ నుంచి కూడా మనకు ఆల్రెడీ ఈ సర్వీసెస్ ఎలాగో అందుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే ఉన్నాం. అడిషనల్ గా దానితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఇంకా మనం బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించి అయితే అంతేకాకుండా కుటుంబ నియంత్రణకు సంబంధించి సైతం మీ దగ్గర అయితే కొంత ప్రశ్నలు అడిగారని అయితే మీరు అయితే చెప్తున్నారు కదా. అంతేకాకుండా ఇంకా ఎలాంటి వైద్య సేవలు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి, అంతేకాకుండా ఇక్కడ చాలా దూర ప్రాంతాలకి కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ లాంటి ఏరియాలకు సైతం వైద్యం నిమిత్తం అయితే వెళ్తుంటారు కదా, అటువంటి వెళ్లే వారికి అయితే మీరు ఏం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెంటర్ ని విజిట్ చేస్తారండి. మన ఫీల్డ్ లెవెల్లో మనకు ఆశా వర్కర్స్ ఉంటారు. ఎవ్రీ విలేజ్ లో ఆశా వర్కర్స్ ఉంటారు. ఒక 2 villages కి పాపులేషన్ వైజ్ ANMs ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డోర్ టు డోర్ సర్వీసెస్ ఆశా వర్కర్స్ ద్వారా జరుగుతుంది. ఆశా వర్కర్స్ కి ఇంటిమేషన్ ఇస్తారు ఏదైనా కూడా. అక్కడ నుంచి మనకు వాళ్ళు ఫర్దర్ గా ANMs కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ANMs మెడికల్ ఆఫీసర్ చెప్తా ఉంటారు. ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ ద్వారా జరిగే సర్వీసెస్ వాళ్ళు ఇస్తూ మళ్ళా ఇక్కడ హెడ్ క్వార్టర్ కి మెడికల్ ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం మన ద్వారా అవసరమైతే PSC కూడా మనం పేషెంట్స్ ని పిలిపించుకొని మనం ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తాము. ఇక్కడ ఎటువంటి టెస్టులు కావచ్చు, అదే కూడా వైద్య సేవలు అయితే అందుబాటులో ఉండబోతున్నాయి. HW సెంటర్, ఇది ఆర్మ్ సెంటర్స్ లో డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ఉన్నాయండి. ఇది వరకు లేకుండానే ఇప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఆల్రెడీ అప్గ్రేడ్ అవుతున్నాయి. సో డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. హిమోగ్లోబిన్ కానీ, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడానికి UPT కానీ, బ్లడ్ గ్రూపింగ్ కానీ, RBS కానీ, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి షుగర్ మానిటరింగ్ కోసం ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఇక్కడే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అందుబాటులో లేని PSCకి రావచ్చు. అక్కడ నుంచి కూడా అందుబాటులో లేని మనకు డిస్ట్రిక్ట్ లో మనకు T-Hub ఉంటుందండి. అక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా, ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, ప్రజలకైతే ఏం చెప్తారండి? ఇక్కడ ఈ సెంటర్ మంచిగా మీరు అందరూ వినియోగించుకోవాలి ఇక్కడ సర్వీసెస్ ని. మళ్ళీ మనకి ఇది NCOS లో కూడా సర్టిఫై అయింది కాబట్టి ఇంకా బెటర్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఖచ్చితంగా ఇక్కడ అందుతున్నటువంటి హెల్త్ సర్వీసెస్ ని అందరూ వినియోగించుకోవాలని మా తరపు నుంచి కోరుతున్నాను. మేడం చెప్పండి, ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే రావడం జరిగింది, మంచి శుభవార్త అయితే ఇక్కడ ఉన్న స్థానికులకైతే తెలియజేయడం జరిగింది. ఇంకా ఏం చెప్తారు మేడం? నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అసెస్మెంట్ తరఫున మనకు 89% వచ్చింది. అంటే మనము క్వాలిటీ సర్వీసెస్ అనేది ప్రజలకు అందుతుందని ఒక నేషనల్ టీం అనేది మనకు సర్టిఫై చేసింది. అంటే ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు మనకు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మెడికేషన్ పరంగా కావచ్చు, టెస్ట్ల పరంగా కావచ్చు, సిబ్బంది పరంగా కావచ్చు, ఏ విధంగానైనా ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా ఉంటుంది. మనకు నేషనల్ స్థాయిలో వాళ్ళకు సహకారం కూడా ఇస్తారు, మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తారు. దాని తరపున ఇంకా సర్వీసెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. మనకు ఈ సర్వీసెస్ అనేది ప్రజలందరూ డైరెక్ట్ ప్రైవేట్ ప్రాక్టీషియన్స్ దగ్గరికి వెళ్తున్నారు, మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. దీని బదులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫస్ట్ చూసిన తర్వాత ఇక్కడ కాలేదు అంటే మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తాం. ఫస్ట్ ప్రజలందరూ సబ్ సెంటర్ని యూటిలైజ్ చేసుకోవాలి, సబ్ సెంటర్ నుంచి పిఎస్సికి యూటిలైజ్ చేసుకోవాలి. ఇలా కావడం వల్లనే మాకు కూడా పేషెంట్ లోడ్ పెరుగుతుంది. దానివల్ల మెడికేషన్ సెంట్రల్ నుంచి వచ్చేటివి కూడా మాకు ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే గతంలో చూసినట్టయితే నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కానీ పరిస్థితి నుంచి అయితే నేను వస్తాను పద పల్లె దవాఖాన కానీ పరిస్థితి వచ్చిందని భావించవచ్చండి? అవునండి, డెఫినెట్గా. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం, మనతో పాటు అయితే మెడికల్ ఆఫీసర్స్ అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే ఊడూరుకు సంబంధించినటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి అయితే నేషనల్ జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే రావడం జరిగింది. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ కి సంబంధించి అయితే గుర్తింపు అయితే కేంద్ర బృందం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు సైతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మీద అన్ని వైద్య సేవలు సైతం ఇక్కడైతే అందుబాటులోకి అయితే రాబోతున్నాయని అయితే వారైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం అయితే పూడూరులో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.